హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి తెలంగాణ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు మీరు ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే మన కోర్సు మీకు 100% ఉపయోగపడుతుందండి. మరి అభ్యర్థుల కోరిక మేరకు కోర్సు ఫీ అనేది తగ్గించామండి. 1 year వ్యాలిడిటీతో ఉన్నటువంటి 399 రూపీస్ కోర్స్ని జస్ట్ ప్రజెంట్ 299 రూపీస్కి అందజేస్తున్నామండి. ఎంత అండి? 299 రూపీస్కు మాత్రమే ప్రజెంట్ అందజేస్తున్నాము. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులోనే వస్తాయి. ఒకవేళ మీకు సపరేట్గా గ్రాండ్ టెస్ట్లు 25 కావాలి అనుకుంటే కూడా యాప్లో ఉన్నాయి, లేదా ఇవ్వబడినటువంటి 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడము జరుగుతుంది. మీకు గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఒక డెమో టెస్ట్ అనేది పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్రీగా అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎలాగున్నాయి ఏంటి అనేది. బట్ కోర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే ఎగ్జామ్తో మనము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటువంటి ఏకైక పరీక్ష. ఎగ్జామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకే ఎగ్జాము, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చాలా క్లియర్గా 6 నెలల్లో వితిన్ 6 monthsలో జాబ్లో ఉంటారు. మంచి అవకాశం ఉపయోగించుకోండి. చాలామంది కోర్స్ తీసుకున్నారు, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది. మీరు కూడా వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరైతే మన యాప్లో తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ తీసుకున్నారో వారికి మరీ చెప్తున్నాను, మోడల్ పేపర్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. రివిజన్గా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకా ఎవరైనా కొత్త వారు కూడా తీసుకోవాలంటే కూడా వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మన యాప్ నేమ్ వచ్చేసి ఆర్కే ట్యూటోరియల్. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. హరప్పా నాగరికతకు సంబంధించి ఎంతో పరిణతి సాధించిన నీటి నిర్వహణ వ్యవస్థ ఎక్కడ బయలుపడింది? హరప్పా నాగరికతకు సంబంధించి ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నీటి నిర్వహణ వ్యవస్థ ఎక్కడ మనకు కనిపిస్తుంది? ఎక్కడండి? ఆప్షన్ 4 లోథల్. ఓకేనా? ప్రముఖ ఓడరేవు పట్టణం అండి హరప్పా నాగరికతలో. ఓకేనా? నెక్స్ట్, వజ్రయాన బౌద్ధ మతము ఎవరి కాలంలో ఆదరణ పొందింది? వజ్రయాన బౌద్ధ మతము, ఓకే, పాల వంశము. కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులుగా ఉండేవారు? కాకతీయులు. ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రకూటులు. రాష్ట్రకూటులు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి ఫ్యాక్టరీ స్థాపించేందుకు అనుమతి లభించింది? ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి ఫ్యాక్టరీ స్థాపించేందుకు అనుమతి లభించింది? ఆప్షన్ 4 జహంగీర్. ఓకే, జహంగీర్. దాదాబాయి నౌరోజీ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను ఎప్పుడు స్థాపించడం జరిగింది? ఆప్షన్ 1 1886. ఓకే, 1886. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన 1 year తర్వాత. ఓకే, నెక్స్ట్ వన్. సైమన్ కమిషన్ను వ్యతిరేకించిన నాయకులు ప్రాంతాలను జతపరచండి. ఏ ప్రాంతం నుంచి ఎవరు దీన్ని వ్యతిరేకించడం జరిగింది? 1 by 1 చూద్దాం. మద్రాసులో ఎవరు వ్యతిరేకిస్తూ మరి ఉద్యమాలను నడపడం అయితే జరిగిందండి? సో 1 by 1 అయితే చూద్దాము. మద్రాస్ ప్రాంతములో, ఓకేనా, మద్రాస్ ప్రాంతంలో ఎవరు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశారంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆంధ్ర ప్రాంతంలో ఎవరండి? ఆంధ్ర ప్రాంతంలో బులుసు సాంబమూర్తి గారు. నెక్స్ట్, విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు. లక్నోలో మోతీలాల్ నెహ్రూ గారు. వీటికి మరి సైమన్ కమిషన్కు 1927న సైమన్ కమిషన్ వేస్తారండి. 1928న సైమన్ కమిషన్ భారతదేశానికి రావడము జరుగుతుంది. సో కాబట్టి దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు అయితే జరగడం మనము చూడవచ్చు. క్వశ్చన్ చూద్దాము. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన 2వ భారతీయుడు ఎవరు?
ఆన్సర్ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన రెండవ భారతీయుడు దాదాబాయ్ నౌరోజీ. ఓకేనా, దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ వన్ చూద్దాం, అంటే రెండవ వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. బాల గంగాధర్ తిలక్ అవిశ్రాంత పితామహులు అన్నది ఎవరు? బాల గంగాధర్ తిలక్ను అవిశ్రాంత పితామహులు అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాలంటైన్ చిరోల్. ఓకే, వ్యాలంటైన్ చిరోల్. చూద్దాము. క్రింది వాటిని జతపరచుము. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు వీరి యొక్క మరి ఎవరు ఆస్థాన కవులు వీరంతా? నన్నయ్య, తిక్కన, ఎర్రన మరియు శ్రీనాథుడు. ఆప్షన్ 4 అండి. ముందుగా 1 by 1 చూద్దాం. నన్నయ్య ఎవరి వద్ద ఆస్థాన కవిగా ఉన్నారంటే రాజరాజ నరేంద్రుడు. తర్వాత తిక్కన మనుమ సిద్ధి. నెక్స్ట్ ఎర్రన ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్ శ్రీనాథుడు సర్వజ్ఞసింగ భూపాలుడండి. ఓకేనా, ఇక్కడ నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడలని కవిత్రయంగా చెప్పుకుంటామండి. మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి వ్యక్తులుగా వీరికైతే పేరుంది. ఓకే, నెక్స్ట్ మహాసేన జాతర ఏ వంశస్థుల కాలంలో జరిగింది? మహాసేన జాతర. ఆప్షన్ 2 తూర్పు చాళుక్యులు. నెక్స్ట్ చుటియా అనే గిరిజన తెగ ఏ రాష్ట్రంలో కలదు? చుటియా. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అస్సోంలో ఫేమస్. నేషనల్ రైల్వే మ్యూజియం ఎక్కడ ఉంది? నేషనల్ రైల్వే మ్యూజియం ఢిల్లీలో కలదు. సుస్థిరమైన అటవీ భూభాగాల కొరకు ఏర్పాటైన బయోకార్బన్ ఫండ్ని నిర్వహిస్తున్నది ఏంటి? బయోకార్బన్ ఫండ్. ఆప్షన్ 1 ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ వన్ 20 సూత్రాల పథకంలో భాగంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎప్పుడు స్థాపించడం జరిగింది? 20 సూత్రాల పథకంలో భాగంగా ఎప్పుడండి మరి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1975. ఓకే, నెక్స్ట్ ప్రభుత్వ అధికారం వలన కాగితపు ద్రవ్యము చెలామణిలో ఉంటే దానిని ఏ ద్రవ్యంగా పేర్కొంటారు? 15వది ఆప్షన్ 4 అండి, పెయిట్ ద్రవ్యము. ఓకే, పెయిట్ ద్రవ్యము. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని ఎన్నవ షెడ్యూల్లో నమోదైన బ్యాంకులను షెడ్యూల్ బ్యాంకులు అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 2వ షెడ్యూల్. నెక్స్ట్ వన్ రాష్ట్రాలలో శాసనసభ శాసన మండలి నిర్వహణకు ఉపయోగించు భాష గురించి తెలిపే నిబంధన ఏది? ఆప్షన్ 3 అండి, 202వ నిబంధన. క్రింది వాటిని జతపరచుము. రాష్ట్రపతులు భారతరత్న పొందిన సంవత్సరం ఏది? ఏ సంవత్సరంలో వారికి భారతరత్న లభించింది? ఓకేనా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఎప్పుడండి? 1954. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి 1962. మన మొట్టమొదటి రాష్ట్రపతి అండి రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్ గారికి ఎప్పుడండి? 1963. నెక్స్ట్ వివి గిరి గారికి ఎప్పుడండి? 1975. ఓకేనా, నెక్స్ట్ అబ్దుల్ కలాం గారికి ఎప్పుడు వచ్చిందంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా 1997లో వీరికైతే రావడము జరిగింది. నెక్స్ట్ వన్ రాష్ట్రపతి ఎన్నికపై ఫిర్యాదును ఎన్ని రోజులలో చేయాలి? రాష్ట్రపతిపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే ఎన్ని రోజుల ప్రియార్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 1 30 రోజులు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో తప్పుగా పేర్కొనబడిన జత ఏది? తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి? ఆప్షన్ 2 రామరాజ భూషణుడు ప్రభావతి ప్రత్యుమ్నం అనేది తప్పండి. ఓకేనా, మాధయ్య గారి మల్లన రాజశేఖర్ చరిత్ర, తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యమం, పింగళి సూరన కళాపూర్ణోదయం అన్నీ సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్ రెట్టింగ్ ప్రక్రియ ఈ క్రింది ఏ మొక్కల వనరులలో జరుగుతుంది? రెట్టింగ్ అనేటువంటి ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జనపనార. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటారండి. జనపనార హూగ్లీ నదీ తీరాన బాగా పండుతుంది పశ్చిమ బెంగాల్లో. ఓకే, నెక్స్ట్ విద్యుదయస్కాంతాలలోని విద్యుత్ ప్రవాహాన్ని ఆపివేసినప్పటికీ స్వల్ప స్థాయిలో విద్యుదయస్కాంతత్వము మిగిలి ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ రిటెంటివిటీ అంటారండి, రిటెంటివిటీ. ఓకే, నెక్స్ట్ వన్ క్యాస్టిక్ పొటాష్ అని దేన్ని అంటారు? క్యాస్టిక్ పొటాష్
ఆన్సర్ ఆప్షన్ 1 పొటాషియం హైడ్రాక్సైడ్ని క్యాస్టిక్ పొటాష్ అంటారండి. నెక్స్ట్ వన్, న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ 24 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ చట్టం నిర్ణయించిన ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను మరి రాజ్యం అందించాలని పేర్కొంది? మరి ఏ ఆర్టికల్ పేర్కొంటుందండి ఇది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ప్రకరణ 45 అండి. ఏంటది? ప్రకరణ 45. విపత్తు నిర్వహణ చక్రంలోని కార్యక్రమాలను అమర్చండి. విపత్తు నిర్వహణ చక్రంలోని కార్యకలాపాలు 26 ఆన్సర్ ఆప్షన్ 1. ముందుగా సి అండి, తీవ్రతను తగ్గించడం, సంసిద్ధతను ఉంచడము. రెండవది స్పందన మరియు రికవరీ కార్యక్రమాలను చేపట్టడము. ఆప్షన్ ఏ లాస్ట్ది అత్యవసర స్పందన కార్యక్రమాలు. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశపు పశ్చిమ తీర ప్రాంతంలోని నౌకాశ్రయాలు ఉత్తరం నుండి దక్షిణానికి ఏ క్రమంలో ఉన్నాయో ఇక్కడ ఇచ్చినటువంటి సమాధానాల్లో మనమైతే చూడాలి. ఇక్కడ నుంచి అండి ఉత్తరం నుండి దక్షిణానికి అండి. ఓకేనా, అంటే ఈ విధంగా, ఇది ఉత్తర భారతదేశం కదా, ఈ విధంగా ఉత్తరం నుండి దక్షిణానికి ఏ విధంగా ఉన్నాయి. సో 27 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఫస్ట్ ముంబై ఉంటుందండి, ముంబై పైన. ఓకేనా, ముంబై ఉంటుంది. తర్వాత గోవా ఉంటుందండి. ఓకేనా, తర్వాత మంగళూరు. ఓకే, మంగళూరు కర్ణాటక. తర్వాత కొచ్చిన్ గోవా, కొచ్చిన్ కేరళ. ఓకేనా, ఇంపార్టెంట్. ఆర్థిక వృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామిక శక్తి డాష్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, తగ్గుతుంది. నెక్స్ట్, క్రింది పదాలు భారత రాజ్యాంగ పీఠికలో కనిపించే వరుస క్రమం ఏది? ఓకేనా, ఏ విధంగా? ప్రజాస్వామ్య, సామ్యవాద, సర్వసత్తాక, లౌకిక, గణతంత్ర. ఓకేనా, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, సర్వసత్తాక, గణతంత్ర. ఓకేనా, చూద్దామండి. 29 ఆప్షన్ 3 అండి. ముందుగా సి. ఓకేనా, సర్వసత్తాక. ఓకేనా, సర్వసత్తాక, సార్వభౌమ. ఓకేనా, సార్వభౌమ, లౌకిక. సర్వసత్తాక, సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశము అనేటువంటిది మనకు పీఠికలో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎంఎల్ సింఘ్వి కమిటీ సిఫారసులలో అత్యంత ప్రధానమైనది ఏది? ఆప్షన్ 4, ఎన్నికలలో రాజకీయ పార్టీలు పాల్గొనకపోవడము. ఇంపార్టెంట్. క్రింది వాటిని పరిశీలించండి. ఓకేనా, 31 వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ మరియు సి మాత్రమే సరైనది. చూద్దాం. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఓకేనా, నెక్స్ట్ సి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే కారణాలు లేదా పద్ధతులలో మాత్రమే పదవి నుంచి తొలగించాలి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. కర్కటక రేఖ ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు? ఓకేనా, 32 ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 2 ఇచ్చారండి. ఆన్సర్లు 2 మరియు ఇక్కడ 2 ఇచ్చారండి, 2 మరియు 3 అండి. ఓకే, 2 మరియు 3. కర్కటక రేఖ ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అంటే మేఘాలయ నుంచి వెళ్ళదు, గుజరాత్ నుంచి వెళ్ళదు అనేది అయితే ఆప్షన్ అయితే ఇవ్వడము జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సమ్మిళిత వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి ఏ పంచవర్ష ప్రణాళిక ఉద్దేశించబడింది? 32 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 11వ పంచవర్ష ప్రణాళిక. క్రింది వాటిలో ఆర్థికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఏ మరియు డి అండి. ఓకేనా, అధిక వృద్ధి రేటును సాధించడం, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడం మరియు సామాజిక న్యాయాన్ని సాధించడము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో టాప్ 3 పిఎస్బిలలో ఒకటిగా ఉండాలనే ప్రణాళికలో భాగంగా క్రింది వాటిలో ఏ బ్యాంక్ రేస్ అనేటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసింది? రేస్
ఆప్షన్ 4 అండి, యూనియన్ బ్యాంక్. 2025 సంవత్సరానికి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? సంజీవ్ ఖన్నా, 51వ ప్రధాన న్యాయమూర్తి అండి. ఓకే, నెక్స్ట్ వన్. పివి సింధు మరియు మన్ప్రీత్ సింగ్ 2022 జూలైలో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో భారతదేశ పతాకదారులుగా వివరించారు. అయితే 2022 కామన్వెల్త్ గేమ్స్ ఏ దేశంలో జరిగాయి? చివరిసారిగా 2022లోనే జరిగాయండి. మళ్ళీ 2026లో జరుగుతాయండి. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఇవి జరుగుతాయి. మరి లాస్ట్ టైం ఎక్కడ జరిగాయండి? ఆన్సర్ ఆప్షన్ 1, యునైటెడ్ కింగ్డమ్. ఓకే, ఇంపార్టెంట్. ఇంగ్లాండ్లోని లీసెస్టర్ క్రికెట్ గ్రౌండ్కు ఏ భారత దిగ్గజ క్రికెటర్ పేరు పెట్టడం జరిగింది? ఆప్షన్ 3, సునీల్ గవాస్కర్. 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం ఎన్ని పతకాలను గెలుపొందింది? దట్ నేను ఆప్షన్ 1, 61. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎవరు పేరు పెట్టారు? అసెంబ్లీ బిల్డింగ్కి, ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది, భారత రాజ్యాంగ నిర్మాత. ఓకే, పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు బెంగాల్ ₹1 వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఇటీవల కన్నుమూశారు. ఆయన పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సుశోభన్ బందోపాధ్యాయ్. ఓకే, ₹1 డాక్టర్. పోలీసుల హాజరు మరియు పెట్రోలింగ్ సిబ్బంది పర్యవేక్షణ కోసం స్మార్ట్ ఈ-బీట్ వ్యవస్థను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4, హర్యానా అండి, హర్యానా. నెక్స్ట్, ఇటీవల పదవి విరమణ చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు పూర్వ రాష్ట్రపతుల అరుదైన చిత్రాలతో కూడిన 3 పుస్తకాలను ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ 3, అనురాగ్ ఠాకూర్. ప్రతి ఏటా ఏ రోజును ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా పాటిస్తారు? ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జూలై 28. నెక్స్ట్, బాబ్ రాఫెల్సన్ ఇటీవల మరణించారు. అయితే అతని టీవీ సిరీస్ ది మంకీస్ ఏ సంవత్సరంలో అత్యుత్తమ హాస్య ధారావాహికకు గాను ఎమీ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఓకేనా, 1967. ఏ సంవత్సరంలో అండి? 1967. ఎస్సీ మరియు ఎస్టీ బాలికలకు వివాహం చేయడంలో సహాయంగా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2, కళ్యాణ లక్ష్మి. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత భౌగోళిక విస్తీర్ణం ఎంత? ఆప్షన్ 4, 1,12,077 చదరపు మీటర్లు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా ఏది? ఆప్షన్ 2 అండి, నిర్మల్. నెక్స్ట్, ప్రతిపాదిత యాదాద్రి థర్మల్ విద్యుత్ శక్తి ప్లాంటు నిర్మాణ స్థలం ఏది? 49 ఆప్షన్ 4 అండి, ధామెర చర్ల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటి మేయర్, ఉప మేయర్గా ఎన్నుకోబడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బొంతు రామ్మోహన్ అండి, బాబా షసీయుద్దీన్ ఇద్దరు కూడా. ఓకే, మేయర్ మరియు డిప్యూటీ మేయర్. దారుల్ షిఫా అంటే ఏమిటి? దారుల్ షిఫా 51వది, ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఒక వైద్యశాల అండి ఇది. నెక్స్ట్ వన్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో విరమించబడింది? ఎప్పుడండి? 1951లో. కుతుబ్ షాహీ సుల్తాన్ కాలంలో ఫ్రెంచ్ యాత్రికుడు ధీన్ నాచ్ గోల్కొండ రాజ్యంలో పర్యటించారు. మరి కుతుబ్ షాహీ ఏ గోల్కొండ రాజు కాలంలో అండి? 53 ఆప్షన్ 3, అబ్దుల్లా కుతుబ్ షా. జై తెలంగాణ పార్టీ స్థాపకులు ఎవరు? జై తెలంగాణ ఆప్షన్ 3, పి ఇంద్రారెడ్డి. వయస్సు దృష్ట్యా శిశు జనాభా అంటే? వయస్సు దృష్ట్యా శిశు జనాభా ఆప్షన్ 2 అండి, 0 నుంచి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలని శిశు జనాభా అంటారు. లింగ నిష్పత్తి అంటే ఏమిటి? లింగ నిష్పత్తి ఆప్షన్ 3, 1000 మంది పురుషులకున్న స్త్రీల సంఖ్యనే లింగ నిష్పత్తి లేదా సెక్స్ రేషియో అంటారు. ఉపాంత వ్యవసాయదారుడు అంటే ఒక వ్యవసాయదారుడి దగ్గర సాగు చేసే వ్యవసాయ భూమి ఎంత? 57, ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2 హెక్టార్ల వరకు ఉండవచ్చు. ఓకే, 2 హెక్టార్లు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానం సంవత్సరాలలో ఏది? ఎలాంటి విద్యా విధానం ఉందండి? ఆప్షన్ 2, 10+2+3 అండి, 10th ఇంటర్ డిగ్రీ అని అర్థం. ఓకే, క్రింది వాటిలో నేటి అభివృద్ధి కోసం విత్త సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర విత్త సంస్థ అందిస్తుంది? 59 ఆప్షన్ 1,
వ్యవసాయ క్షేత్రాలు. నెక్స్ట్ వన్ చూద్దాం, చివరి క్వశ్చన్. తెలంగాణలో ప్రధానమైన ఆహార పంట ఏది? ఏంటండి? వరి అండి, వరి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మరొక ఇంపార్టెంట్ మోడల్ పేపర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.